బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నారు. ఇవాళ ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ తాజాగా సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సమరభేరి మోగించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న బీఆర్ఎస్ఎల్వి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరపనున్నారు. అంతేకాకుండా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో లోతుగా చర్చించనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై చర్చ జరగనుంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి సామర్థ్యం తగ్గిపోవడంతో నల్గొండ ప్రజలు రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే బీజేపీయే తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని కానీ నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడీకి సహకరిస్తున్న బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణమని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. వీటన్నిటిపై ఈ నెల 19న నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో కూలంకుషంగా చర్చ జరగనుంది. అలాగే తదుపరి చేయాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.